హలో అండి, నా పేరు డాక్టర్ సాయి శ్రీకృష్ణ, కన్సల్టెంట్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, యాపిల్ హాస్పిటల్, తణుకు. ఇవాళ మనం బ్రెయిన్ ట్యూమర్ గురించి తెలుసుకుందాం. యూజువల్ గా ఈ మధ్య కాలంలో ప్రతి 6 ఒకటి ఇది గుర్తించడం జరుగుతుంది. వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే విపరీతమైన తలనొప్పి, వాంతులు అవటం, లేదంటే ఫిట్స్ రావటం. అవి కణిత ఉన్న ప్రదేశాన్ని బట్టి, అంటే మన మెదడులో కొన్ని ప్రదేశాలు కొన్ని పనులు చేస్తాయి. ఒక ప్రదేశంలో ఉన్న మెదడు మన చెయ్యి కాలు పనిచేయడానికి, ఒక ప్రదేశంలో ఉన్న మెదడు మన చూపుకి సంబంధించింది, ఇంకొకటి మన వినికిడికి సంబంధించింది. సో ఈ కణితలు ఆ దగ్గరలో ఉన్న ప్రదేశాన్ని బట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెయ్యి కాలు పనిచేసే ప్రదేశానికి దగ్గరగా ఉండి ఆ మెదడుని నొక్కటం జరిగితే గనక వెంటనే చెయ్యి కాలు పెరాలసిస్ లాగా రావటం, లేదంటే చూపు మందగించటం, లేదంటే వినికిడి కోల్పోవటం, లేదంటే కొంతమంది స్వభావంలో మార్పు వస్తాయి. అంటే ఊరికి చిరాకు పడటం, కోపం రావటం, అందరు ఎవరితో కలవపోవటం, సైలెంట్ గా ఉండి రూమ్ లో పడిపోవటం. సో ఇలాంటివి ఏమన్నా గుర్తించి ఈ లక్షణాలు ఏమన్నా ఉంటే గనక పేషెంట్ ని వెంటనే దగ్గరలో ఉన్న న్యూరో సర్జన్ కి తీసుకెళ్తే తగిన పరీక్షలు, యూజువల్ గా మనం ఎంఆర్ఐ చేస్తాం, తగిన పరీక్షలు చేసి ఆ వ్యాధిని నిర్ధారించి తగిన వైద్యం రైట్ టైంలో ఇవ్వగలిగితే గనక క్యాన్సర్ నుంచి పర్మనెంట్ గా క్యూర్ అయ్యే అవకాశం ఎక్కువ.